ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి తెలుగు భాషకే సొంతమైన, తెలుగు భాషకే వన్నె తెచ్చిన తెలుగు పద్యాలను గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని మరో పద్యం గురించి తెలుసుకుందాం. ముందుగా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, అక్షర భిక్ష పెట్టి జ్ఞాన జన్మను ప్రసాదించిన గురుదేవులకు, ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పాద పద్మములకు సవినయంగా సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటూ పద్యంలోకి ప్రవేశిద్దాం. శ్రీ శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకములోని పద్యము. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మిమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జనము. తోయజాతాక్ష నీ పాద తులసి దళము, రోగములకౌషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము మరొకసారి. నీలమేఘశ్యామ నీవే తండ్రివి మాకు, కమలవాసిని మిమ్ముగన్న తల్లి. నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్, నీ కటాక్షము మాకనేక ధనము. నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు, నీ సహాయము మాకు నిత్య సుఖము. నీ మంత్రమే మాకు నిష్కళంకపు విద్య, నీ పదధ్యానంబు నిత్య జనము. తోయజాతాక్ష నీ పాద తులసి దళము, రోగములకౌషధము బ్రహ్మరుద్ర వినుత. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యము యొక్క అర్థము. ఓ భక్తవత్సల, నీవే తల్లివి, నీవే తండ్రివి నిజముగా కృష్ణ. నీ భక్తులే మాకు నిజమైన బంధువులు, నీ కటాక్షమే మాకు ధనము. నీ కీర్తనలే మాకు ప్రపంచము. సదా నిన్నే స్మరించుచు, నీ చరణముల మీద తులసి దళమే ఔషధముగా స్వీకరించు. నన్ను సదా రక్షింపుము తండ్రి అని శేషప్ప కవి గారు సవినయంగా విన్నవించుకుంటున్నారు. ఇంతటితో ఈ పద్యము సమాప్తము. మరలా మరో పద్యంతో కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీ మాత్రే నమః.